ఒకవైపు శంషాబాద్ విమానాశ్రయ రన్వే, మరోవైపు ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు. ఆ మధ్యలో ఉన్న బహదూర్గూడలోని 650 ఎకరాల సర్కారు భూములపై అక్రమార్కుల కన్నుపడింది. అప్పటికే అక్కడ సాగు చేస్తున్న రైతులకు ఎంతో కొంత ఇచ్చి పక్కకు తప్పించారు. ప్లాట్లుగా మార్చి నోటరీ పత్రాలతో విక్రయిస్తున్నారు. వీరు ఇప్పటికే ఆక్రమించిన భూమి విలువ 500 కోట్ల పైగానే ఉంటుందని అంచనా. 6 నెలల నుంచి ఈ లావాదేవీలు ముమ్మరంగా సాగుతున్నాయి. రాజధాని శివారులో కబ్జా భాగవతం బహిరంగంగానే జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో శంషాబాద్ విమానాశ్రయ రన్వేకు దక్షిణ భాగాన్ని ఓఆర్ఆర్ను ఆనుకుని సర్వే నంబర్లు 62/28లో 650 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. 20 ఏళ్ల క్రితం ఏ ఆధారం లేని పేద రైతులు ఆ భూముల్లో అనధికారికంగా సాగు ప్రారంభించారు. తాము పూలు పండ్లు పండించుకుని బతుకుతామని వేడుకోవడంతో రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వదిలేశారు. ఈ భూములకు సమీపంలో ఓఆర్ఆర్ విమానాశ్రయం రావడంతో రవాణా సౌకర్యం సమకూరి భారీ డిమాండ్ ఏర్పడింది. శంషాబాద్ నుంచి తుక్కుగూడ వరకు 10 కిలోమీటర్ల సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్న ఈ భూములపై కబ్జాదారులు, స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. సొంతం చేసుకునేందుకు రైతులకు ఎంతో కొంత ఇచ్చి వారితో సంతకాలు చేయించుకున్నారు. 2 దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నామని పాస్ పుస్తకాలు ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. బహదూర్గూడ రెవెన్యూ గ్రామ నక్షాలో సేత్వారు, ఆర్ఓఆర్ రికార్డుల్లో ఎక్కడా రైతుల పేర్లు లేకపోవడం, కనీసం అసైన్డ్ భూములుగా నమోదు కాకపోవడంతో అధికారులు పట్టాదారు పాసు పుస్తకాలను ఇచ్చేందుకు నిరాకరించారు. పట్టాదారు పాసు పుస్తకాలు ఆలస్యం కావడంతో అక్రమార్కులు పంథా మార్చేశారు. ఓఆర్ఆర్కు సమీపంలో భూములకు సిమెంటు పలకలతో ప్రహరీలు, ఇనుప కంచె ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఇళ్లు, ఫామ్ హౌస్లు నిర్మిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, ఇతరులు ఎవరైనా వచ్చి పరిశీలిస్తే వెంటనే తెలిసేలా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసుకున్నారు. ఇలా 4-5 ఏళ్లలో 100 ఎకరాల వరకు ఆక్రమించుకున్నారని అంచనా. 30 ఎకరాల్ని నోటరీలతో విక్రయించి సొమ్ము చేసుకున్నారు. బహదూర్గూడలో ప్రభుత్వ భూములు ఆక్రమిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెడతామని రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. 1-2 రోజుల్లో సర్వే నిర్వహించి హద్దులు గుర్తిస్తామన్నారు. కోర్టులో ఉన్నందున చట్ట ప్రకారం నడుచుకుంటామని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రహరీ గోడల్ని రెవెన్యూ అధికారులు తొలగిస్తున్నారు. బహదూర్గూడ అనేది మన శంషాబాద్ మండలంలో ఒక గ్రామం. ఇది మన రెవెన్యూ రికార్డ్ ప్రకారం ఇది మొత్తం సర్వే నంబర్స్ 1 నుంచి 76 ఉంటాయి. దానికి ఒక మొత్తం విస్తీర్ణము 1200 ఎకరాల 12 ఎకర్స్. దానికి మొత్తము గవర్నమెంట్ ల్యాండ్ లో దాంట్లో 650 ఎకర్స్ ఉంటుంది. 2 సర్వే నంబర్స్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, 28 మరియు 62. రెవెన్యూ రికార్డ్ ప్రకారము 650 ఎకర్స్ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. కానీ దీంట్లో మనకు రీసెటిల్మెంట్ సర్వే జరగలేదు. ఇది జాగీర్ ల్యాండ్స్ కాబట్టి మనకు క్షేత్రాల ప్రకారం ఇది లతీఫునీసా అనే బేగం పేరుతోటి ఉంటది. దాంట్లో కూడా 2 నంబర్స్ గవర్నమెంటే ఉన్నాయి. కాకపోతే సర్వే మ్యాప్ ప్రకారము ఈ 2 సర్వే నంబర్స్ కి పట్టాగా మార్చి పట్టా సర్వే నంబర్స్ కొన్ని క్రియేట్ అయినాయి. ఈ మ్యాప్ ప్రకారము కేవలం 11 ఎకరాలే గవర్నమెంట్ ల్యాండ్ అనేది వస్తుంది. మ్యాప్ అనేది మొత్తం మ్యాప్ తయారు చేశారు. అయితే వాళ్ళు మళ్ళీ కోర్టు పోయారు. మేము కూడా కోర్టులో కౌంటర్ వేసాము. అది కోర్టులో మ్యాటర్ పెండింగ్.